ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం అనేది ఉండదు. మరి అదేంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా. మరి నిత్య దరిద్ర కారణాలు ఇవే. నిత్య దరిద్ర కారణాలు ఇవే అని ఒక వీడియో చేశాను. అవి మనం రోజు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే, అయితే అవి మనం చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది అనేసి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. మన పెద్దవాళ్ళు చెప్పిన అలవాట్లే మనం కొన్ని మర్చిపోతున్నాము. ఇంతకీ ఏంటంటే అవి కొంతమందికి ఉన్న కొన్ని అలవాట్లు వలన ఎంత కష్టపడినా కూడా సక్సెస్ కాలేరు. ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఆ అలవాట్లను మానుకోకపోతే ఎప్పుడూ కష్టాలు, దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ చివరకు రోడ్డున పడే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటి, వాటి వలన ఎలాంటి నష్టం వస్తుందో తెలుసుకుందాము. నెంబర్ 1, మన పెద్దవాళ్ళు చెప్తున్నవే ఇవి మనం పాటించాలి. కొందరు ఇంట్లో బాత్రూంలు శుభ్రంగా ఉంచుకోరు. అలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోవడం వలన దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్య పాలు కూడా అవుతారు. నెంబర్ 2, రోజు వాడే మంచం పక్కబట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలని చెప్తున్నారు. రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితుల ఉవాచ. నెంబర్ 3, కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల ఎప్పుడూ పేదవారిగానే ఉంటారట. నెంబర్ 4, మనం అన్నం తిన్న తర్వాత ప్లేట్ అలానే ఉంచకూడదు. వెంటనే కడగకపోతే అస్సలు మంచిది కాదంట. నెంబర్ 5, ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఊయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుందట. దీని వలన దారిద్ర్యం తాండవిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. నెంబర్ 6, ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంచితే అవి నెగిటివ్ ఎనర్జీని తెస్తాయని అంటున్నారు. నెంబర్ 7, ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉందంట. నెంబర్ 8, శాస్త్ర ప్రకారం సంధ్యావేళలో ఇల్లు ఊడ్చకూడదు. ఇలా చేయడం వలన పరమ దరిద్రమని పెద్దలు చెప్తున్నారు. నెంబర్ 9, మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదని. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు. నెంబర్ 10, సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట్లో బొట్టు ధరించండి. పురుషులు ఉదయం లేవగానే ఆ బొట్టును తప్పకుండా చూడాలని పండితులు చెప్తున్నారు. నెంబర్ 11, బయట నుండి ఏ విధమైన డబ్బులు వస్తే అవి మీ భార్య చేతికి ఇవ్వండి. మీ అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోండి. ఈ విషయంలో ఎందుకు, ఏమిటి అని, ఎక్కడివి అని భార్య కూడా అడగకూడదు. నెంబర్ 12, భర్త బయటకు వెళ్ళే ముందు పొరపాటున కూడా ఎక్కడికండి, ఎందుకండి, ఎప్పుడొస్తారండి అని అడగకండి. వెళ్ళే పనిలో ఆటంకం ఏర్పడుతుందని చెప్తున్నారు. నెంబర్ 13, ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తప్పక తీసుకోండి. మీ భార్యను చిన్నగా చూడకండి. నెంబర్ 14, వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు, గాజులు ధరించండి. దీనివల్ల పెళ్లి తర్వాత కూడా మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది. మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లను మానుకొని మంచి చేసే అలవాట్లను అలవర్చుకుంటే జీవితం హాయిగా ఎంతో సుఖ సంతోషాలతో సాగుతుంది. ఇవి పెద్దలు శాస్త్రరీత్యా మరియు వారి యొక్క అనుభవరీత్యా తెలుసుకున్న విషయాలను
నమ్మి మనం ఆచరించాలి. మనం ఆచరించడం వలన మంచి ఫలితాలను కూడా పొందుతాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.